హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మాజీ మంత్రి నాయని నరసింహారెడ్డి జయంతి కార్యక్రమం హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాసేం వినయ్ భాస్కర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్మికుల పక్షపాతి నాయని నరసింహారెడ్డి అని కొనియాడారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెంట నడిచిన నాయకుడు నాయని నరసింహారెడ్డి అని చెప్పిన సందర్భం కనిపించింది. కార్మికుల పక్షాన అనేక పోరాటాల్లో పాల్గొని వాళ్ళ హక్కుల కోసం పోరాడారని ఈ సందర్భంగా దాసేం వినయ్ భాస్కర్ కొనియాడారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ములుగు జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. ప్రధానంగా ములుగు జిల్లాకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎరుకల నాంచారమ్మ జాతరలో పాల్గొని ఆమె మాట్లాడిన సందర్భం కనిపించింది. ప్రధానంగా ఎరుకల నాంచారమ్మ జాతర కోసం 6 గంటల పాటు ప్రయాణించి ఎరుకల ఆత్మగౌరవం కోసం వచ్చానని ఈ సందర్భంగా ఆమె చెప్పిన సందర్భం కనిపించింది. ప్రధానంగా ఎరుకల నాంచారమ్మ జాతరకు సంబంధించి ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి కోసం బీఆర్ఎస్ సర్కార్లో కృషి జరిగిందని, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ విధంగా కృషి చేయాలని, మంత్రి సీతక్క ఆ విధంగా చేయూతను అందించాలని ఆమె చెప్పిన సందర్భం కనిపించింది. ఆ తర్వాత రామప్ప ఆలయాన్ని సైతం సందర్శించారు. ఆలయాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రామప్ప దగ్గర అయితే సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు నిక్షేపాల తవ్వకాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. దాంతోపాటు ఏదైతే ములుగు జిల్లాలో రైతాంగం అకాల వర్షాలు కావచ్చు, ఇతర నష్టాలతో రైతాంగం నష్టపోయినప్పటికీ మంత్రి సీతక్క పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా కవిత విమర్శించారు.